రాంబాబు మీద దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని మండిపడ్డారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ వంశీ జైలుకు వెళ్లడానికి జగనే కారణమన్నారు. అలాంటి జగన్ ఇప్పుడు జైలుకు వచ్చి వంశీని పరామర్శించకుండా బెంగళూరు వెళ్లటంలో ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు. వంశీ ఏ తప్పు చేయకుండానే గన్నవరం టీడీపీ కార్యాలయం తగలబడుతుందా అని ప్రశ్నించారు. కొడాలితో పాటు అరాచక వ్యక్తులు అందరూ అరెస్ట్ అవుతారని చింతమనేని జోస్యం చెప్పారు. ఇప్పటికే ఎక్కడికక్కడ అరే పాదయాత్ర చేస్తుంటే రానివ్వా, అమరావతి రైతులు వస్తుంటే అమరావతి రైతులను అడ్డుకుంటారా? వాళ్ళు ఏం చేశారు? భూమి ఇచ్చి ఏమి నేరం చేశారు? వాళ్ళని పాదయాత్ర చేసుకునేవరా? అంటే స్వేచ్ఛ లేదా ఈ రాష్ట్రంలో? వైఎస్ఆర్ వాళ్ళకే కుట్టుకొచ్చిందా? ఎక్కడికక్కడ ఫ్లెక్స్లు కట్టడం, వాళ్ళు రాకోకుండా అడ్డుకుంటాం, దాడులు చేయటం, ఎక్కడ ఉందా సంస్కారం? ఈ సంస్కారం అంతా నేర్పింది ఎవరు ఈ రాష్ట్రానికి? జగన్మోహన్ రెడ్డి అన్న కంపెనీయే కాదా? ఇలాంటి సంస్కారం డీజీపీ కలవలేదంటే ఎందుకు కలుస్తాడా డీజీపీ? ఏంటి నువ్వేమన్నా పుడింగివా? నువ్వు ఓడిపోయిన మాజీ ఎమ్మెల్యేవి ఏమంటా? ఓడగొట్టిన నాగలదుంప. నాగలదుంప అంటే ఇప్పుడు విన్నారా మీరు? నాగలంటే ఇట్లా దుంపుండి దాన్ని చెక్కి పాత రోజులు అంటే ఇప్పుడు కూడా పైపాటి చేసేటప్పుడు ఉంటాయి. ఇనుప నాగలు వచ్చేసినాయి, టెక్నాలజీ మారిపోయింది కదా. ఆ దుంపనే ఆ మేడి అంటారు, దిగేస్తారనమాట. ఆ మేడి నుంచి దీన్ని ఓడగొట్టిన తర్వాత ఇది ఇక్కడే ఉంటుంది, కొత్త 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 దుంపతో కొడితే ఇంక దీన్ని ఎవడు పట్టించుకుంటాడు? ఆ బాపతే అమ్మటి బాపతే ఏంటంటే అదే బాపతే ఓడగొట్టిన నాగల దుంప. నేను ఎవడు లెక్క చేస్తాడు? ఆ టీవీల ముందు బావు 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 అన్నప్పుడు నువ్వు ఏం ఉపయోగం? ప్రజలు నిన్ను గౌరవించినప్పుడు, నీకు ప్రజాక్షేత్రంలో ప్రజలు నీ గౌరవాన్ని తీసినప్పుడు నువ్వు ఎన్ని మాట్లాడినా ఉపయోగం ఏంటి రాంబాబు అని అడుగుతున్నా.